షూర్ గ్యారంటీగా వస్తుందండి. మీ మనసులో మాట చెప్పుకున్నారు కదా. చెప్తూనే ఉంటున్నాను రోజు. సమయం రావాలి దేనికైనా. ఇప్పుడు బలగాన్ని ఇంటి పేరుగా మార్చుకునేంతగా వస్తుందని మీరు ఊహించారా? మరి నాకు ఈ జన్మకి రాసి ఉందా అసలు లేదా నా శక్తి అమ్మ దగ్గర కూర్చొని అడిగిందా అమ్మ అసలు నాకున్నదా, నాకు రాసి పెట్టినవా లేదా, అనుగ్రహించు అనేసి ఆవిడ దగ్గరే అడుగుతాను. ఒక అంటే ఆఫ్టర్ బలగము నేను టోటలీ చేంజ్ అయ్యాను. ఎట్లా అంటే చాలా విధంగా నా కెరియర్ పరంగానే, నా బిహేవియర్ అయినా కానీ, నా రిలేషన్స్ అయినా, నా ఫ్రెండ్స్ అయినా, ఏదైనా చాలా చేంజ్ వచ్చింది. నా పర్సనల్ లైఫ్లో అయితే చాలా హ్యాపీగా ఉంది. నేను ఎక్కువగా ఎవరిని ఏమీ అడగను. మనకి వీళ్ళ మీద నమ్మకం అనిపిస్తే సెన్స్ కొడితే అడుగుతాను, లేకపోతే కామ్గా ఉంటాను. ఆవిడ దగ్గర కూర్చొని అడుగుతా. ఆర్టిస్ట్ అవ్వడానికి ముందు ఎలా ఉంది, అయిన తర్వాత ఎలా ఉంది, ఎలాంటి మార్పులు చేసుకున్నారు? చేంజ్ వచ్చింది అన్నారు కదా, మీలో వ్యక్తిగతంగా అంటే ఎలా ఉండేవారు బిఫోర్? ఇప్పుడు ఎంత ఎక్కువ ఉండేది. విసిరేసేవారా ఏంటి? లేదా అంత లేదా, చాలా కోపం ఉండేది. తర్వాత కూల్గా ఉండడం, ఎదుటి వాళ్ళు తిట్టినా కానీ ఎవరైనా ఏమన్నా అన్నా కానీ ఉంచుకునేదాన్ని, రివర్స్ కొట్టేదాన్ని. ఇప్పుడు అంత వేరియేషన్ ఎలా వచ్చింది? ఎందుకంటే బలగం ప్లస్ శక్తి అమ్మ రెండు ఒకేసారి ఎంట్రీ ఇచ్చారు. ఎట్లా అంటే నాకు ఈ మూవీ కోసం ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల నుంచి నేను చాలా ట్రై చేస్తున్నాను. సో ఇది మూవీ డేట్ ఒక రోజే వచ్చింది, శక్తి అమ్మ మాల వేయడం కూడా అప్పుడే వచ్చింది. అంటే నాకు మార్నింగ్ కాల్ చేశారు, మధ్యాహ్నం కల్లా మాల టైం డేట్స్ ఇచ్చారు. సో ఉంటారు కదా డివోటీస్, ఈ టైం అమ్మ ఇక్కడ నుంచి వేయాలి అని. ఇంకొకటే అడిగాను, అమ్మా నాకు మూవీ ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్, నిన్ను వదలలేను ఇది. ఎందుకంటే డిప్రెషన్లో ఉన్నాను, అలిసిపోయాను. ఈవెన్ దో ఫైనాన్షియల్గా, ఫుడ్ పరంగా నాకు ఒకరి మీద. ఇప్పుడు మా హస్బెండ్ నాకు పర్మిషన్ ఇచ్చారా, నేను ఆయన ఇవ్వడమే ఎక్కువ. ఆయన అక్కడ ఉండి జాబ్ చేసుకుంటూ నేను ఇక్కడ ఉండి కష్టపడతాను, ఇవ్వడమే ఎక్కువ. ఇంకా ఆయన మీద మనీ డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో నేనే ఆన్ చేసుకోవాలి, నేనే నా ఓన్ మేనేజ్ చేసుకోవడమే నాకు కష్టమైంది. సో అప్పుడైనా ఎవరైనా కంపేర్ చేసుకొని చూసారే, వాళ్ళ ఫ్యామిలీని కాపాడుతుంది ఆ లేడీ, ఒక్కటి సింగిల్ పేరెంట్, ఎట్లా నేను ఓన్లీ మై సెల్ఫ్ నేను చేసుకోలేను, ఆ ధైర్యంతో బతుకుతూ ఏదో గడుపుతూ అన్న సమయంలో నాకు ఇంత పెద్ద ఆఫర్ వచ్చింది. వచ్చినప్పుడు మరి ఇది ఎట్లా పోగొట్టుకుంటా, ఇది ఎట్లా పరీక్ష చేస్తున్నావు నువ్వు నన్ను, ప్లీజ్ అమ్మా అని అడిగినాము. సో ఈవినింగ్ కల్లా కాల్ వచ్చి, మేడం ఇట్లా పోస్ట్పోన్ అయింది ఆఫ్టర్ 10 days. మాల కాదు మూవీ ఆఫ్టర్ 10 days మనకు ఉంటుంది అని. ఓం శక్తి వరాశక్తి అన్నా వెళ్ళిపోయినా, నెక్స్ట్ డే వెళ్ళిపోయినా మాల వేసుకొని అన్ని దర్శనాలు ప్లస్ మాల వచ్చి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగింది, కాల్ వచ్చి, మేడం ఎల్లుండి మీకు షూట్ అని. ఆ తర్వాత అది అయిపోయాక మళ్ళీ సెకండ్ మాల వేసుకొని వచ్చాను. మాల విరమణ అయిపోయి హైదరాబాద్కి వచ్చేసాను. మూవీ రిలీజ్ March 3rd. ఆ రోజే అమావాస్య, ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు, అదే రోజు మూవీ రిలీజ్. బాగా కలిసి వచ్చింది కదా మూవీకి, అమ్మవారు బాగా కలిసి వచ్చింది. ఇది ఒక మెరాకిల్.